హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 6th క్లాస్ సంబంధించి SA2 తెలుగు క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ అయితే బాగా చూసుకోండి నేను పెట్టేటివి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్. ఇక్కడ చూడండి, ఈ తెలుగు క్వశ్చన్ పేపర్ వచ్చేసి CBA ప్యాటర్న్ అనమాట. 8 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి. సో బిట్స్ అన్నీ వచ్చేసి 25 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 25 into 2 ఈక్వల్ టు 50 మార్క్స్. సో ఇందులో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా అయితే మీరు రేపు రాయబోయే SA2 ఎగ్జామ్స్లో దీని నుంచి కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ పేపర్ మొత్తం ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. అండ్ దీనికి సంబంధించిన PDF కూడా మీకు పాసిబిలిటీ అయితే ఉంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఉండే ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ కైండ్లీ టేక్ ఇట్ యాజ్ ఏ ప్రాక్టీస్ పేపర్ ఆర్ ప్రీవియస్ పేపర్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఎ లీక్డ్ పేపర్ అండ్ దట్స్ వై ఐ మెన్షన్డ్ ఇట్ ఈస్ ఫర్ 2024 ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. కైండ్లీ అండర్స్టాండ్. సో దీన్ని 80% కూడా లీక్డ్ పేపర్ అని అనుకోదండి. సో నేనైతే పేపర్స్ లీక్ చేయను, మీ లైఫ్ని అయితే నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా అయితే ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ 100కి 100% అయితే వస్తాయి. సో మీరు వేరే ఛానల్ చూసి అక్కడ ఉండే లీక్డ్ పేపర్స్ అయితే ఏమైతే లాభం లేదు. బట్ ఫైనల్ ఎగ్జామ్స్లో మాత్రం మీకు ఖచ్చితంగా మీరు సొంతంగా చదవాల్సి ఉంటుంది 10th క్లాస్లో. కాబట్టి దాన్ని అయితే మీ నాలెడ్జ్ని, మీ చదివే కెపాసిటీ మీరు కోల్పోవద్దండి. ఇలా చేసి బాగా చదవండి. సో గ్రామర్ పాయింట్స్ అయితే బాగా చూసుకోండి. సో ఇక్కడ ఉండే గ్రామర్ పాయింట్ అయితే ఖచ్చితంగా వచ్చేటివే. సో రిపీట్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఈ ప్యాసేజ్ ఉన్నాయి కదా, ఈ ప్యాసేజ్ చూసుకోండి. ఈ ప్యాసేజ్లోనే మీకు 4 ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. అది కూడా చాలా సులభంగా ఉంటుంది, అవి చూసుకోండి. దాంతోపాటు కొద్దిగా గ్రామర్ పాయింట్ లైక్ ఈ గ్రామర్ అంశాలన్నీ కూడా బాగా చూసుకున్నట్లయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఎక్కువ గ్రామర్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అవి చూసుకోండి. తర్వాత సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు కానీ, తర్వాత గ్రామర్ పాయింట్స్ కానీ, నామవాచకము, ఇవన్నీ కూడా అయితే బాగా చూసుకోండి. ఇక్కడ చూడండి, గద్యం ఇచ్చి కొన్ని ప్రశ్నలకు సమాధానం రాయమంటాడు. ఈ గద్యాన్ని అయితే బాగా చదవండి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. అండ్ దాంతోపాటు బిట్స్, కొన్ని బిట్స్ అనగనగా ఒక తాబేలు డాష్లో నివసించేది, అది 2 బాతులు స్నేహం చేసింది. ఇది వచ్చి స్టోరీ చూడండి. ఆ స్టోరీని మీరు ఫిల్ చేసి ఉంటుంది ఆ బాక్స్లో. తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. సంభాషణలు అంటే దుకాణదారునికి కొనుగోలుదారునికి మధ్య జరిగిన సంభాషణలు మీరు సొంతంగా కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ కింది చిత్రాలను చూసి కథను మీ సొంత వాక్యాలు రాసి దానిలో నీతిని రాయమన్నాడు. ఆ పిక్చర్ చూసి దాంట్లో కథ రాసి దానికి సంబంధించి నీతి రాయమన్నాడు. తర్వాత మీకు ఇష్టమైన పండుగ గురించి 5 వాక్యాలు రాయండి. మీకు బాగా ఇష్టమైన పండుగ గురించి రాయమని చెప్పినాడు. తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్స్. కుసుమ ధర్మన్న గారు భరతమాత బిడ్డలైన మనల్ని మేలుకోమని ఈ పద్యంలో చెప్పాడు. ఈ పద్యం సారాంశాన్ని మీ సొంత మాటలో రాయండి. పద్యానికి సారాంశం అయితే రామని చెప్పాడు. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ 6th క్లాస్ తెలుగు SA2 CBA క్వశ్చన్ పేపర్ చూడండి. ఈ క్వశ్చన్ పేపర్ అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులో కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వెయిట్ ఫర్ రిమైనింగ్ క్వశ్చన్ పేపర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.